హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాణక్య స్టాక్ ట్రేడర్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు థంబ్నెయిల్లో ఏమైతే చూస్తున్నారో వాటిల్లో అన్నీ కూడా మనం ఏంటంటే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. కాబట్టి కూల్గా వినండి. అట్లాగేంటంటే ఈ వీడియోలో కొద్దిగా నేర్చుకునే ప్రయత్నం అనేది చేద్దామన్నమాట. మనకి కొద్దిగా టెక్నికల్ లెవెల్స్ అనేవి నేను నేర్పించే ప్రయత్నం అనేది చేస్తాను. జాగ్రత్తగా చూడండి అని చెప్తాను. ఫ్రెండ్స్, ఒక్కసారి నిఫ్టీ యొక్క చార్ట్ మనం చూస్తున్నాము. ఈ డ్రాప్ అనేది మనకి షాక్ అయితే కాదు, అంటే మన సబ్స్క్రైబర్స్ కాకపోతే నేను చెప్పలేను. కానీ ఈరోజు వచ్చిన డ్రాప్ అయితే కనుక షాక్ అయితే కాదు. సరే, ఇవన్నీ కాదు, మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే మన ఛానల్ని లైక్ చేయడం అనేది మన జన్మ హక్కు. కాబట్టి వీడియోని లైక్ చేద్దాం. అలాగే కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి నేను సబ్స్క్రైబ్ చేయమని నేను చెప్పను, ఎందుకంటే ఒక 2-3 వీడియోస్ మీరు చూస్తే కనుక నచ్చి మీ అంతా మీరే ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తారు. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు. చూడండి ఫ్రెండ్స్, ఈ లెవెల్స్ ఎలా మార్క్ చేస్తున్నాము అనేది చూడండి ఒకసారి. ఎందుకని ఇక్కడ రియాక్షన్ అనేది డౌన్ సైడ్ ఇవాళ వచ్చింది అంటే అక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. అక్కడ సెల్ ఆర్డర్స్ ఉన్నాయని ఎవరు చెప్పరు కదా, మనకు ఫోన్ చేసి చెప్పరు, ఎక్స్చేంజ్ వాళ్ళు చేసి చెప్పరు. మరి అక్కడ ఆ ఇమాజినేషన్ ఎట్లా, ఆ ఏరియాని ఎలా ఐడెంటిఫై చేయాలి అనేది చూద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక రెడ్ క్యాండిల్ కనిపిస్తుందా, దాని తర్వాత అక్కడ గ్యాప్ డౌన్తో ఒక గ్రీన్ క్యాండిల్ పడింది. అది ఎందుకు పడింది అని అంటే ఫెడ్ మీట్ తర్వాత నెక్స్ట్ డే మార్కెట్లో గ్లోబల్ క్యూస్ డౌన్ అవ్వటం వల్ల, గిఫ్ట్ నిఫ్టీ డౌన్ అవ్వటం వల్ల డిప్ అయింది. సరే, కారణం ఏదైనా కానీ ఎప్పుడైనా సరే గ్యాప్ డౌన్ అయ్యింది అని అంటే ఆ ప్రీవియస్ క్లోజింగ్ ఏరియా, అంటే ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా ఈ డౌనేనా. చూడండి, మీకు రైట్ సైడ్ కనిపిస్తుంది. చూడండి, క్లోజింగ్ వాల్యూ 24198 కదా. చూడండి, రైట్ సైడ్ కనిపిస్తూ ఉంది. చూడండి, 24 క్లోజ్ సి అని కనిపిస్తుంది అక్కడ. చూడండి, 24198. చూడండి ఫ్రెండ్స్, ఆ క్లోజింగ్ ఎగ్జాక్ట్ పాయింట్ కాదు, ఆ ఏరియా తీసుకుంటున్నాను. ఎగ్జాక్ట్ పాయింట్ మనం మార్క్ చేయలేము, ఎందుకంటే వోల్టాలిటీ ఉంటుంది మార్కెట్లో. కాబట్టి ఆ క్లోజింగ్ ఏరియా దగ్గరలో, ఆ క్లోజింగ్ ఏరియా దగ్గర నుంచి హెవీగా సెల్ ఆర్డర్స్ రిలీజ్ అయ్యాయి ఆ రోజు. ఇవాళ కాదు, ఆ రోజు ఫెడ్ ఈవెంట్ అయిపోయిన నెక్స్ట్ రోజు ఆ క్లోజింగ్ ఏరియాలో హెవీ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. కానీ ఆ ఏరియాలో ఎవరు కూడా బై చేయడానికి సిద్ధంగా లేరు కదా. అందువల్ల ఏంటంటే మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుంది. అంతేగాని ఎక్స్చేంజ్కి ఎవరు కూడా ఫోన్ చేసి చెప్పరు. ఎక్స్చేంజ్ ఏంటంటే గ్లోబల్ క్యూస్ ఇలా ఉన్నాయి, యుఎస్ మార్కెట్లో ఇలా ఉంది కాబట్టి మార్కెట్ డౌన్లో ఓపెన్ చేయాలనేది ఏమి ఉండదు. ఎలాగైతే కూరగాయల మార్కెట్లో 9కి బిఫోర్ 8కి 7కి అట్లా ఆక్షన్ జరుగుతుందో, అలాగే ఏంటంటే ఎక్స్చేంజ్ కౌంటర్లో ఏంటంటే బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ దగ్గరగా ఎక్కడ ఈక్వలెంట్గా ఉన్నాయో చూసి మార్కెట్ 9:15కి ఆ రోజు ఓపెన్ అవుతుంది. కాబట్టి తతంగం అంతా కూడా ప్రీ మార్కెట్లో ఉన్న బై ఆర్డర్స్ సెల్ ఆర్డర్స్ యొక్క డెప్త్ని బట్టి. దాని మీద స్పెషల్ వీడియో అనేది మన ఛానల్లో చేశాను. అలాగే మీరు ఎండ్ కార్డు, అంటే మీరు ఈ వీడియో ఎండింగ్కి వెళ్ళేటప్పటికీ ఆ వీడియో కూడా ఉంటుంది. ఈ వీడియో అయిపోయిన తర్వాత ఆ పర్టికులర్ వీడియోని చూడమని చెప్తాను, బెటర్ అండర్స్టాండింగ్ పర్పస్. ప్రస్తుతానికైతే కనుక గుర్తుపెట్టుకోండి, ఆ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా ఆ 198, 170, ఆ 160 ఏరియా దగ్గర నుంచి కింద దాకా ఏంటంటే సెల్లర్ డామినేట్ చేశాడు. చూడండి, కింద దాకా డ్రా చేస్తున్నాను, అదేనా. మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయింది, కొద్దిగా పై దాకా వచ్చింది కాబట్టి మనకి ఓవరాల్గా ఏంటంటే ఆ క్లోజింగ్ అయిపోయిన తర్వాత మనకి ఆ రెడ్ క్యాండిల్ దగ్గర నుంచి ఈ గ్రీన్ క్యాండిల్ యొక్క అప్పర్ వీక్ దాకా సెల్ ఆర్డర్స్ అంతే పెండింగ్ ఉన్నట్లు అర్థమవుతుందా. రిలీజ్ అయినాయి కానీ ఏంటంటే అవి ఎగ్జిక్యూట్ అవ్వలేదు. ఎందుకని సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కానీ బయర్ లేడు. కానీ ఇన్స్టిట్యూషన్స్ ఒక్కసారి ఆర్డర్స్ రిలీజ్ చేస్తే ఏంటంటే వాటిని ఏంటంటే మళ్ళీ ఏంటంటే తీసేయరు. ఒకసారి నేను ఆ పెయింట్లో చూపిస్తాను చూడండి. కొంచెం కింద కదా ఆ లైన్ అనేది కింద. ఒకసారి చూడండి, ఆ కింద దాకా ఒకసారి చూడండి, ఆ లైన్ అనేది కింద దాకా. నేను చూడండి ఫ్రెండ్స్, ఆ ఏరియా మనం మార్క్ చేసిన ఏరియాని బ్లూ కలర్ నేను రెక్టాంగులర్ ఏరియాలో తీసుకున్నాను. చూడండి, సెల్ ఆర్డర్స్ ఉన్న ఏరియా అప్పుడు ఉన్నాయి. అక్కడ చూడండి, ఆ సెల్ ఆర్డర్స్ ఉన్నాయి కదా. నేను ఆ ఏరియాని మార్క్ చేశాను చూడండి, రైట్. ఏరియా అంతా కూడా సెల్ ఆర్డర్స్ ఉన్నాయి. అయితే ఏంటంటే ఒకసారి చూడండి, మనం చార్ట్లోకి వెళ్ళి చూపిస్తాను ఒరిజినల్గా. ఆ తర్వాత ఆ సెల్ ఆర్డర్స్ ఉన్న ఏరియాలోకి మార్కెట్ వచ్చిందా అని అంటే వచ్చింది చూడండి. నెక్స్ట్ డే, అంటే ఆ డే కాకుండా ఆ నెక్స్ట్ డే వచ్చింది చూడండి. ఓపెన్ అయ్యి ఆ సెల్ ఆర్డర్స్ని టచ్ అవ్వగానే మళ్ళీ ఏంటంటే డ్రాప్. అంటే ఈ రెడ్ క్యాండిల్ ఉంది చూసారా,
ఆ రెడ్ క్యాండిల్ యొక్క అప్పర్ విక్ దాకా ఉన్న సెల్ ఆర్డర్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయి, అందుకని పైకి జరుపుతున్నాను జోన్ని. ఇప్పుడు సెల్ ఆర్డర్స్ ఎక్కడ పెండింగ్ ఉన్నాయి? ఈ ఏరియాలో పెండింగ్ ఉన్నాయి. అర్థమవుతుందా? హైయెస్ట్ సెల్లింగ్ ఆర్డర్స్ ఎక్కడ ఉంటాయి అని అంటే చూడండి, ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా ఉంది. సో ఆ క్లోజింగ్ దాని కొద్దిగా పైన ఆ ఏరియాలో ఉంటాయి. హైయెస్ట్ ఏంటంటే ఆ ఏరియాలో ఉంటాయి. అయితే సో మారుతి కానీ బజాజ్ ఫినాన్స్ అంటే బజాజ్ ట్విన్స్, రిలయన్స్ ఇట్లాంటి వాటి యొక్క సెంటిమెంట్ వల్ల నిన్న ఏంటంటే ఫుల్ గ్రీన్ క్యాండిల్తో ఏంటంటే ఇక్కడ ఉన్న సెల్ ఆర్డర్స్ని మోస్ట్లీ ఏంటంటే క్లోజ్ చేసింది. సో అంటే క్లియర్ ఆఫ్ చేసింది అనమాట. కానీ ఆ జోన్ ఏంటంటే క్లియర్ అయిందా పూర్తిగా? సో క్లియర్ అవ్వలేదన్నమాట. సో ఆ జోన్లో ఉన్న సెల్ ఆర్డర్స్ ఏంటంటే స్టిల్ ఏంటంటే ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. అర్థమవుతుందా? సో గ్యాప్ డౌన్. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నేను ఏ ఎగ్జాంపులే కాదు, మీరు ఏ చార్ట్లోకైనా ఏ స్టాక్ అయినా వెళ్ళి చూసుకోండి, ఇలా గ్యాప్ డౌన్ ఉంటే దాన్ని నేను చెప్పినట్లు మార్క్ చేయండి. ఆ ఏరియాలోకి వచ్చినప్పుడు సో యూ విల్ సీ ఎంతో కొంత రియాక్షన్ డౌన్ సైడ్ అనేది ఖచ్చితంగా చూస్తారు, అందులో డౌటే లేదు. రైట్. సో ఒకసారి చార్ట్లోకి వెళ్దాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మార్కెట్లో ఏంటంటే సో మనకి సెల్ ఆఫ్ జరుగుతుంది. సో చూడండి ఫ్రెండ్స్, అలాగే ఏంటంటే ఏం జరుగుతుంది ఒకరోజు పైకి ఒకరోజు కిందికి అని అంటే చూడండి ఫ్రెండ్స్, మరొకసారి చెప్తున్నాను, F&Oకి అనుకూలమైన సమయం కాదు. ఎందుకనంటే చూడండి ఫ్రెండ్స్, రిలయన్స్ డిస్కౌంట్ అయింది, రిలయన్స్లోనేమో బయింగ్ జరుగుతుంది, బజాజ్ ట్విన్స్లో బయింగ్ జరుగుతుంది, మారుతిలో బయింగ్ జరుగుతుంది. అంటే వీటి ఇండివిజువల్గా వీటి యొక్క లెవెల్స్లో ఇనిషియల్ ప్లేయర్స్ బై చేయడం వల్ల అవి ర్యాలీ అవుతున్నాయి. పాజిటివ్ న్యూస్లు కావచ్చు, వాళ్ళకున్న వ్యూస్ కావచ్చు, బిజినెస్ మీద ఉన్న ఆస్పెక్ట్ కావచ్చు, బయింగ్ జరుగుతున్నాయి. కానీ సేమ్ థింగ్ మార్కెట్ ఏంటంటే చూడండి, HDFC బ్యాంకు, ICICI బ్యాంకు ఇవేమో డ్రాగ్ చేస్తూ ఉన్నాయి. కొన్ని స్టాక్స్ నిఫ్టీలో మేజర్ స్టాక్స్, మేజర్ వెయిటెడ్ స్టాక్స్ అంటే హెవీ వెయిటెడ్ స్టాక్స్ కొన్ని అటు కొన్ని ఇటు లాగుతున్నప్పుడు మీరు ట్రేడ్ చేయలేరు. కానీ మరి బ్రాడ్ డైరెక్షన్ అంటే ఏంటి? చూడండి సార్, బ్రాడ్ డైరెక్షన్ అంటే ఏంటి అని అంటే మార్కెట్కి ఓవరాల్గా ఎటు పోవాలనే ఇంటెన్షన్. సో బ్రాడ్ డైరెక్షన్ ఇప్పటికీ చెప్తున్నాను, బ్రాడ్ డైరెక్షన్ డౌనే ఉంది. బ్రాడ్ డైరెక్షన్ డౌన్ అంటే సో ఎవ్రీడే కింద పట్టడం కాదు, ఎవ్రీడే పైకి వెళ్ళటం కాదు. చూడండి ఫ్రెండ్స్, ఒకసారి చూడండి వాళ్ళు ఎలా చేస్తారు అని అంటే మనం 1 లాట్ 2 లాట్స్ ఉంటాయి కాబట్టి సపోర్ట్ రెసిస్టెన్స్ అనే భ్రమలో ఉంటాం మనం. కానీ చూడండి ఇన్స్టిట్యూషన్స్ అట్లా కాదు. చూడండి సెల్ చేయాలన్నా చూడండి కంటిన్యూగా సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తారు. ఎందుకంటే వేల ఆర్డర్లు కదా, కంటిన్యూగా సెల్ ఆఫ్ చేసుకుంటా ఒక ట్రెండ్ తీసుకొచ్చారు. సో అలాగేంటంటే సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము, ఈ టర్నింగ్లో ఏంటంటే బై ఆర్డర్స్ ఉంటాయి, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ బై ఆర్డర్స్ ఉన్నాయి ప్రీవియస్, నేను కమింగ్ వీడియోస్లో చెప్తాను మళ్ళీ దాని లాజిక్. సో చూడండి, సో సెల్ ఆఫ్ చేసుకుంటూ వచ్చారు. షార్ట్స్ కవర్ చేయడానికి ఏంటంటే ఈ పర్టికులర్ ఏరియాలో ఏంటంటే షార్ట్ కవరింగ్ చేశారు. చూడండి సార్, సెల్ ఆఫ్ చేస్తున్నా కంటిన్యూ ఒక రేంజ్లో సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తారు. ఒకటే స్ట్రైక్ ప్రైస్లో సెల్ ఆఫ్ చేయడం అనేది సాధ్యం కాదు. మీలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసే వాళ్ళ ఐడియా ఉండుంటే మీరు ఒక 20 ఎకరాలు 30 ఎకరాలు కొనాలనుకుంటే ఒకేసారి ఒకటే ధరలో అమ్ముడు పోదు. అమ్ముడు పోదు అంటే ఒకే ధరలో మీరు కొనలేరు. ఎందుకనంటే 20 ఎకర్స్ బిట్టుండి ఎవరైనా అమ్ముతుంటే ఓకే, అలా కాని పక్షంలో ఏంటంటే ఒకళ్ళు 30 అంటారు, 35 అంటారు, ఒకళ్ళు 29 అంటారు, ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ, యావరేజ్ ప్రైస్ ఒకటి ఉండొచ్చేమో, కానీ ఒక రేంజ్లో కొనుక్కుంటూ వెళ్ళాలి. అలాగే మీరు ఒక 10 ఎకరాలు కొన్న తర్వాత ఏంటంటే ప్రైస్ పెరుగుతుంది, మీ ఆ ఏరియాలో బయింగ్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ పెట్టి కూడా కొనాల్సి వస్తుంది. అలాగే ఏంటంటే అమ్మేటప్పుడు కూడా ఏంటంటే ఒక రేంజ్లో అమ్ముకుంటూ రావాల్సి వస్తుంది. కాబట్టి ఇన్స్టిట్యూషన్స్ బల్క్లో సెల్ ఆఫ్ చేస్తారు కాబట్టి ఒక రేంజ్లో సెల్ ఆఫ్ చేసుకుంటూ రాగలరు తప్ప ఒకటే స్ట్రైక్ ప్రైస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని ఆర్డర్లని సెల్ చేయగలుగుతారు. అందుకని మీకు సపోర్ట్ రెసిస్టెన్స్ నేను కూడా బిగినింగ్ డేస్లో చూసేవాడిని. దాని తర్వాత ఎందుకని స్టాప్ లాస్ హిట్ అవుతున్నాయి అని చెప్పి రీసెర్చ్ చేస్తే నాకు అర్థమైన ప్రాసెస్ ఇది. అర్థమవుతుందా? అదనమాట. కాబట్టి కంటిన్యూగా సెల్ ఆఫ్ చేసుకుంటూ వెళ్తారు. కొంత సెల్ ఆఫ్ అయిన తర్వాత సో వాళ్ళ బయింగ్ ఏరియా ఉంది కదా, ఆ ఏరియాలో షార్ట్స్ ఏంటంటే కవర్ చేస్తున్నారు. ఆ కవర్ చేసేది కూడా ఒక రేంజ్లో ఉంది, అంతకంటే ఏం లేదు. సేమ్ థింగ్ ఆ కవర్ చేస్తున్న క్రమంలో ఏంటంటే ఇండివిజువల్గా మారుతి, బజాజ్ ట్విన్స్, రిలయన్స్ ఇట్లాంటి స్టాక్స్లో ఏంటంటే హెవీగా ఇనిషియేషన్ ప్లేయర్స్ బై చేస్తూ ఉన్నారు. అందువల్ల ఏంటంటే ఆ యాక్టివిటీ, ఆ క్యాష్ మార్కెట్లో జరుగుతున్న బై యాక్టివిటీ వల్ల కూడా ఏంటంటే ర్యాలీ హెవీగా ఉంది. సో సేమ్ థింగ్ ఏంటంటే దాని డౌన్ అనేది అది కొనసాగిస్తూ ఉంది. సో మీకు నిన్న వీడియోలో చెప్పింది కూడా ఇదే. కాకపోతే ఏంటంటే ఎగ్జాక్ట్గా రేపు పడుతుంది, ఎగ్జాక్ట్గా కింద పడుతుంది అలా చెప్పలేము. ఎందుకంటే చూడండి వాళ్ళ తతంగం ఈ మధ్యలో గ్లోబల్ క్యూస్ పాజిటివ్ నెగిటివ్ అన్నీ ఉన్నాయి, కానీ వాళ్ళు చేయాల్సిందల్లా కంప్లీట్ చేస్తున్నారు. అలాగే ర్యాలీస్ వచ్చినాయి, మళ్ళీ ఏంటంటే సో వాళ్ళు చేయాల్సింది కిందకి తీసుకెళ్తూ ఉన్నారనమాట. సో అదే మీరు చెప్పేది అనమాట. అలాగే ఏంటంటే సో ఈ పర్టికులర్ లెవెల్ గురించి కూడా మన వీడియోస్లో చెప్పాం, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ 23,495, 23,224 దగ్గర జాగ్రత్త, కిందకే వెళ్తుంది బ్రాడ్ డైరెక్షన్, కానీ షార్ట్ కవరింగ్ ఏరియా అని చెప్పాను. ఈ షార్ట్ కవరింగ్ ఏరియా నుంచి కూడా
కమింగ్ డేస్లో నేను చెప్తాను. సో చూడండి 24,000 కింద క్లోజ్ అవుతుందా, 24,000 పైన క్లోజ్ అవుతుందా, సో డస్ నాట్ మ్యాటర్. అది ఎటు పోవాలంటే మార్కెట్ అటు పోద్ది నెక్స్ట్ వీక్. అంతేగాని 24,000 కింద క్లోజ్ అయినా సో సరే 24,000 పైన క్లోజ్ అయింది కానీ నిన్న, మరి ఎందుకని వాళ్ళ కిందకి వెళ్తుంది మళ్ళీ. సో చూడండి ఫ్రెండ్స్, ఈ రౌండ్ నెంబర్లను బేస్ చేసుకొని ట్రేడ్ చేస్తే మనల్ని ఏంటంటే రౌండ్ చేసి కొడతారు. సో కాబట్టి సో మార్కెట్లో ఎప్పుడు కూడా ఏంటంటే రౌండ్ నెంబర్ పైన క్లోజ్ అయినప్పుడు పాజిటివ్ అని, రౌండ్ నెంబర్ కింద క్లోజ్ అయినప్పుడు నెగిటివ్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో నేను కూడా స్టార్టింగ్లో ఉండేవాడిని. చూడండి ఫ్రెండ్స్, నేను చెప్పింది నమ్మమని చెప్పను, నేను చెప్పింది నమ్మితే మళ్ళీ అగైన్ బిలీఫ్ అవుతుంది. మీరు వేరే వాళ్ళు చెప్పిన లాజిక్స్ రకరకాల థింగ్స్ మనం సోషల్ మీడియాలో చూస్తాం, అవన్నీ బ్లైండ్గా బిలీవ్ చేయడం వల్లే మనకి ఇష్యూస్. కానీ మనం వాటిని చూసి రీసెర్చ్ చేసుకుంటా వర్కౌట్ చేయాలి. ఒక 3 months to 3 years అనేది పడుతుంది స్టాక్ మార్కెట్ లెర్నింగ్, అంత ఈజీ థింగ్ కాదు. ఎప్పుడు చేయాలో చేయాలి, ఎప్పుడు చేయకూడదో అప్పుడు ఆగాలి, ఎప్పుడు F&Oకి వెళ్ళాలో అప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఆగాలో అప్పుడు ఆగాలి. ఇది ఆగే సమయం. కానీ మార్కెట్ యొక్క అబ్జర్వేషన్, మార్కెట్ ఇండెక్స్ అనేది వెన్నుముకలేదు లాంటిది కాబట్టి అన్ని స్టాక్స్కి దాన్ని చూస్తూ ఉంటాం. అంతేగాని F&Oకి నేనే ఇప్పుడు వ్యక్తిగతంగా చేయట్లేదు కాబట్టి మిమ్మల్ని ఎలా చేయమని నేను చెప్తాను. కాబట్టి సో లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవడానికి సమయం అని చెప్పి చెప్పే కదా. డైలాగ్ మీరు చూసారా, బాలయ్య బాబు డైలాగ్ రీల్లో వదిలాం కదా, చూశారు కదా. సో కాబట్టి ఏంటంటే దాని పనితనం అది చూపిస్తుంది, బల్లుకం దాని పనితనం అది చూపిస్తుంది అనమాట. కాబట్టి అదనమాట కదా. చూడండి, ఇప్పటిదాకా నేను చెప్పింది నచ్చితే కనుక వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు. అలాగేనంటే సో ఇప్పటిదాకా మనం చెప్పిన డిస్కషన్ ఏంటంటే బిగినర్స్కి అర్థం కాకపోవచ్చు. సో అందుకే నేను వీకెండ్ వెబినార్లో ఏంటంటే క్యాండిల్ స్టిక్స్ అంటే ఏంటో చెప్తా, ఇలాంటి కాన్సెప్ట్ని యాడ్ చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాను. ఇప్పుడు ఇవాళ చెప్పిన మన డిస్కషను ఖచ్చితంగా ఏంటంటే రేపు సండే వెబినార్లో మనం డిస్కస్ చేసుకుందాం. చూడండి, అలాగే మీలో ఎవరికైనా డీమ్యాట్ అకౌంట్, ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే కనుక, సో మీకు కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే కనుక ఛానల్ కింద లింక్ ఇచ్చాను చూడండి. ఇలా లింక్ క్లిక్ చేస్తే ఏంటంటే మీరు ఇక్కడ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే 10 minutesలో అకౌంట్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో అట్లాగే ఏంటంటే పర్ ట్రేడ్ 20 rupees మాత్రమే ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. యాప్ ఇంటర్ఫేస్ అంతా కూడా మీకు నచ్చుతుంది. మీకు తెలుసు కదా, జెరోదా అంటే బ్రాండెడ్, మీకు యాప్ ఇంటర్ఫేస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు డిసప్పాయింట్ అవ్వరు. బిగినర్స్కి ఎస్పెషల్లీ యూజర్ ఫ్రెండ్లీగా యాప్ ఉంటుంది. సో కాబట్టి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే ఏంటంటే వాళ్ళు కండక్ట్ చేసే వెబినార్లు ఏమైనా ఉంటే మీకు ఇన్ఫామ్ చేస్తాను. అలాగే నా వ్యక్తిగతమైన వెబినార్లు, మనీ మేనేజ్మెంటు, క్యాండిల్ స్టిక్స్ ఇట్లా మిమ్మల్ని ఓన్గా గ్రో చేసే ప్రయత్నమే చేస్తాను. నేను మిమ్మల్ని ఓన్గా గ్రో చేసే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మీకు నా వీడియోస్ అవన్నీ కూడా మీకు అర్థమవుతుంది. మార్కెట్ మీద ఒక సంపూర్ణమైన అవగాహన అనేది తెలుస్తుందన్నమాట. కాబట్టి సో అకౌంట్ క్రియేట్ చేసిన వాళ్ళు ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయగలరు అని చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే HDFC బ్యాంకు, ICICI బ్యాంకులో ఫాళ్ళు చార్ట్స్ చూద్దాం. చార్ట్స్ చూసే ముందు జెఫ్రీస్ వాళ్ళు అంటే మంచి ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ కదా, వాళ్ళు ఏంటంటే రేట్ కట్స్ ఉండొచ్చు 25లో అని చెప్పి అంచనా వేస్తున్నారు. అంటే మన ఇండియా ఇన్ఫ్లేషన్ అంటే CPI డేటా ఉంది కదా, ఆ డేటాని బేస్ చేసుకొని కమింగ్ మంత్స్లో ఎలా వస్తుంది అనేది వీళ్ళకి అంచనా ఉంది. అలాగే RBI రేట్ కట్ ఉండొచ్చు అండ్ RBI రేట్ కట్ ఇవ్వచ్చు అనేది కూడా వీళ్ళ అంచనా. దాన్ని బేస్ చేసుకొని ICICI బ్యాంకు టార్గెట్ని రేజ్ చేశారు. అలాగే సో యాక్సిస్ బ్యాంక్ యొక్క టార్గెట్ ప్రైజ్ని ఏమో కట్ చేశారు, HDFC బ్యాంక్ యొక్క టార్గెట్ ప్రైజ్ని పెంచారు, IndusInd బ్యాంక్ టార్గెట్ ప్రైజ్ని కట్ చేశారనమాట. స్టేట్ బ్యాంక్ని బై రేటింగ్ అని చెప్పి చూస్తున్నారనమాట. సో ఈ జెఫ్రీస్ వాళ్ళ వ్యూస్గా చూడొచ్చు. అయితే మరి వాళ్ళు ఏమి టార్గెట్ ప్రైజ్లు పెంచితే మార్కెట్లో ఎందుకని అవి పడిపోయాయి అనేది ఒకసారి చార్ట్లోకి వెళ్ళి చెప్తాను పదండి. చూడండి సార్, ఇవాళ మార్కెట్లో అల్లకల్లోనికి కారణమైతే కనుక HDFC బ్యాంకు, ICICI బ్యాంక్ అని చెప్పచ్చు. రిలయన్స్, మారుతి అట్లా అవుట్ పర్ఫామ్ చేస్తున్నా కూడా నిఫ్టీని డ్రాగ్ చేయగలిగింది అని అంటే బికాస్ ఆఫ్ HDFC బ్యాంక్ వెయిటేజ్ అని చెప్తాను. ICICI బ్యాంక్ కూడా దానికి తోడైందని చెప్పచ్చు అనమాట. సో చూడండి ఫ్రెండ్స్, జెఫ్రీస్ వాళ్ళు మరి పాజిటివ్గా వెళ్తుంది అని హైయర్ టార్గెట్లు ఇస్తే ఎందుకని పడిపోయింది అని అంటే చూడండి ఫ్రెండ్స్, ఆ రేటింగ్ ఏజెన్సీ ఏంటంటే వాళ్ళ వాల్యుయేషన్ బట్టి చెప్తారు, అంతేగాని ఈరోజు మార్కెట్ పడుతుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు రేటింగ్ ఇవ్వరు. సో ఏం జరుగుతుందంటే ఒకసారి ఏంటంటే ఫేమస్ రేటింగ్ ఏజెన్సీస్, ఫేమస్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ పాజిటివ్గా కామెంట్ చేసినప్పుడు నెక్స్ట్ రోజు ఏంటంటే ఎక్కువ మంది రిటైలర్స్ ఏంటంటే బై చేయాలని చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏంటంటే సో ఏదైనా ఒక వేరే ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్కి ఎవరికైనా కానీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి అని అంటే సో వాళ్ళకి ఏంటంటే బై ఆర్డర్లు దొరికితేనే కదా వీళ్ళు సెల్ ఆర్డర్స్ ఎగ్జిక్యూట్ చేసేది. ఒకడు అమ్మాలి అని అంటే తిమింగలం లాంటోడుకి వేటకి వెళ్ళినప్పుడు ఏంటంటే చేపలు దొరకాలి కదా.
కాబట్టి అలాంటప్పుడు ఏంటంటే దొరికే సమయంలో వాళ్ళు ఏంటంటే సెల్ ఆఫ్ చేస్తారు. ఇవాళ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పడింది అనేది చెడిందేం కాదు, ఐసిఐసి బ్యాంక్ పడింది అనేది చెడిందేం కాదు. ఎవరో ఒక ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ ఎవరో ఏంటంటే ఈరోజు సెల్ ఆర్డర్స్ ప్లేస్ చేశారనమాట. అలాగే నిఫ్టీ బ్రాడ్ డైరెక్షన్ కిందకుంది. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసి బ్యాంక్ కూడా వాటిలో సెల్ ఆఫ్ అనేది రీసెంట్గా జరుగుతుంది. చూడండి, సెల్ ఆఫ్, షార్ట్స్ కవరింగ్, సెల్ ఆఫ్, షార్ట్స్ కవరింగ్, సెల్ ఆఫ్, అదే జరుగుతుందన్నమాట. కాబట్టి ఓవరాల్గా డౌన్ ట్రెండ్ అనేది కొనసాగుతూ ఉంది హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అని చెప్పొచ్చు. కానీ రిలయన్స్లో మనకి బయింగ్ జరుగుతూ ఉంది. అందుకని ఏంటంటే కొన్ని వెయిటెడ్ స్టాక్స్లో బయింగ్, కొన్ని వెయిటెడ్ స్టాక్స్లో సెల్లింగ్ జరుగుతున్నప్పుడు ఇండెక్స్లో మీరు ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో వోల్టాలిటీ ఉంటుంది. ఒక డైరెక్షన్ బేస్ చేసుకొని వెళ్దామన్నా కూడా ఏంటంటే మీకు స్టాప్ లాస్ సెట్ అవుతాయి. రీటైల్ పీపుల్ F&O చేసే సమయం అయితే ఇది కాదు అని మరొకసారి చెప్తాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే డీమార్ట్ సో మనకి అప్పర్ సర్క్యూట్ పడింది. సో స్కై రాకెట్ లాగా పెరిగింది. దానికి కారణం ఏంటంటే Q3 అప్డేట్స్ అనమాట. 17% ఇరానీ పాయింట్ ఆఫ్ వ్యూలో రెవెన్యూ గ్రోత్ ఉందని చెప్పి ఇచ్చారనమాట. సో రీసెంట్గా ఏంటంటే డీమార్ట్ని జెప్టో, అలాగే ఏంటంటే జొమాటో లో బ్లింకిట్ ఉంది కదా, అలాగే స్విగ్గీ, ఇన్స్టామార్ట్ ఉంది కదా, ఇవేంటంటే ఈ ఆన్లైన్ బిజినెస్లు బాగా గండి కొడుతున్నాయి. సో కానీ డీమార్ట్ మిడిల్ క్లాస్ బిజినెస్ దానికి ఉంటుంది. కానీ ఏంటంటే భవిష్యత్తు ఏంటంటే ఆన్లైన్ చాలా ఎఫెక్ట్ కొట్టబోతుంది అనే వ్యూతో లాస్ట్ క్వార్టర్ రిజల్ట్స్లో డ్రాప్ వల్ల ఏంటంటే పడింది. కానీ ఎప్పుడైతే బిజినెస్లో రెవెన్యూ మళ్ళీ గ్రోత్ ఉందో పీపుల్కి ఏంటంటే ఆశ మళ్ళా కలిగింది. అందువల్ల ఏంటంటే అంతలా ర్యాలీ అయింది. చూడండి సార్, ఇండెక్స్ యొక్క సెంటిమెంట్ డౌన్ ఉన్నా, సో ఓవరాల్గా గ్లోబల్గా బ్యాడ్ ఉన్నా, సో కంపెనీ యొక్క నెంబర్స్ సరిగ్గా వస్తాయి, బిజినెస్ అప్డేట్స్ బాగుంటాయి ఏంటంటే సో కంపెనీలో బయింగ్ వచ్చి తీరుతుంది అని. ఎగ్జాంపుల్ నిన్న మారుతి గురించి చెప్పాను, బజాజ్ న్యూస్ గురించి చెప్పాను, ఈరోజు డీమార్ట్ గురించి చూశారు. అదనమాట ఇంపార్టెంట్. కాబట్టి మీరు మా స్టాక్ మార్కెట్ కరెక్షన్లో సోషల్ మీడియా చూసి భయపడకుండా బిజినెస్లో దమ్ముగా పనిచేసే ఏంటి, సో వాటిని కరెక్షన్లో మంచి మంచి లెవెల్స్లో కనుక మీరు బొట్టలో వేసుకునే ప్రయత్నం చేస్తే సో బిజినెస్ అప్డేట్స్ వచ్చినప్పుడు ఏంటంటే వాటి దమ్ము అవి చూపిస్తాయి. సో మీరు స్టాక్ మార్కెట్లో టెంపరీ కరెక్షన్స్ వచ్చినప్పుడు, గ్లోబల్గా అదన్నప్పుడు, ఇదన్నప్పుడు, బ్యాడ్ అన్నప్పుడు కొనకపోతే, దట్టు ఏంటంటే ఇండియన్ స్టాక్ మార్కెట్లో కరెక్షన్స్లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయలేకపోతే దేంట్లో చేస్తారు? అర్థమవుతుందా? ఎఫ్ఐస్ రకరకాల కంట్రీస్ నుంచి వచ్చి ఎగబడి మన కంట్రీస్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలని చూస్తానంటే ఇప్పుడు ఈ మూమెంట్లో వాళ్ళు సెల్ ఆఫ్ చేస్తున్నారంటే వాళ్ళు హైయర్ లెవెల్లో ఉంది కాబట్టి వాళ్ళు ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటూ ఉండొచ్చు. మళ్ళీ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చేటప్పటికి మీరు లోయర్ లెవెల్లో స్టాక్స్ని స్లోగా ఏంటంటే కరెక్షన్స్లో ఒడిసి పట్టుకునే ప్రయత్నం చేస్తే దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ది స్టాక్ మార్కెట్. అదనమాట. చూడండి ఫ్రెండ్స్, మీకు ఎంత శాలరీ వస్తుంది అనే దాన్ని బట్టి మీ ఎక్స్పెండిచర్ వేరే ఉంటుంది. దాన్ని బట్టి మీరు ఈఎంఐలు ఇరుక్కుంటూ ఉంటారు. దానివల్ల లైఫ్ కంఫర్ట్ ఉంటుంది, ఎప్పుడు కూడా టెన్షన్ ఉంటుంది. కానీ మీరు ఈటీఎఫ్లో కానీ స్టాక్స్లో కానీ కరెక్షన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే 5 ఇయర్స్లో ఏంటంటే మీరు కాలు మీద కాలు వేసుకుంటారు. మీ జాబ్స్ ఉంటాయి, అవి ఎక్కడికి పోవు. కానీ ఏంటంటే సో ఏదైనా జాబ్ ఏదైనా రిస్క్ అయినా కూడా ఏంటంటే మీకు ధైర్యం ఉంటుంది. చూడండి, మీకు ఎంత ఇన్కమ్ ఉంది, ఎంత శాలరీ ఉంది, మీకు ఎంత ఎసెట్స్ ఉన్నాయి అనే దాన్ని బట్టి ఎప్పుడు కూడా ఏంటంటే మీకు ధైర్యం ఉండదు. మీ నాలెడ్జ్ ఏంటి, అలాగే ఏంటంటే స్టాక్ మార్కెట్లో ఈటీఎఫ్లో స్టాక్స్లో మీ ఇన్వెస్ట్మెంట్స్ ఎంత రెగ్యులర్గా మీరు చేసుకుంటూ వెళ్తున్నారు, వాటి వాల్యూ ఎలా పెరుగుతూ ఉంది, అవి మీకు ధైర్యాన్ని ఇస్తాయి. సో ఇదైతే కనుక ఈ మాటకైతే కనుక తిరగలేదు అని చెప్తాను. సో ఇప్పటిదాకా మనం చెప్పిన థింగ్స్ నచ్చితే ఒక్కొక్కసారి లైక్ వేసుకోండి, ఈ పాయింట్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. చూడండి, అలాగే మారుతి పాయింట్ ఆఫ్ వ్యూలో డిసెంబర్ సేల్స్ అప్డేట్తో తెగ ర్యాలీ అయింది. ఇప్పుడు మోర్గాన్ స్టాన్లీ వాళ్ళు ఓవర్ వెయిట్ అని చెప్పి టార్గెట్ ప్రైస్గా 14,124 ఇచ్చారు. ఓవర్ వెయిట్ అంటే ఏంటంటే నిఫ్టీతో కంపేర్ చేస్తే మారుతి అవుట్ పర్ఫామ్ చేస్తుంది అని, ఇప్పటికే ఆల్రెడీ చేస్తుంది కదా. సో అదనమాట వాళ్ళు చెప్పేదనమాట. అలాగే విల్ షోకేస్ ఇట్స్ ఫస్ట్ ఈవీ లాంచ్ ఆన్ Jan 17th అని చెప్తున్నారు. అలాగే 13% EBITDA గ్రోత్ ఉండొచ్చు Q3 అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళు చెప్తున్నారు. మార్జిన్ 11.5% ఉండొచ్చు అని చెప్తున్నారు. ఎక్స్పోర్ట్స్ మంచిగా పర్ఫామ్ చేస్తున్నాయి అని చెప్తున్నారు. ఈ పాయింట్స్ అన్నీ చూసి టార్గెట్ ప్రైస్గా 14,124 ఇచ్చారనమాట. అదనమాట కథ. చూడండి, అలాగే టాటా ఎల్ఎక్స్ఐ గురించి సో అండర్ వెయిట్ అని చెప్తున్నారు. అండర్ వెయిట్ అని చెప్పి టార్గెట్ ప్రైస్గా 6,500 ఇస్తున్నారు. సో టాక్టికల్ సెల్ ఐడియా అని చెప్తున్నారు అనమాట. సో నెక్స్ట్ 60 డేస్లో షేర్ ప్రైస్ పడుతుందనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. కానీ ఇలాంటివి చెప్పినవి చాలా సందర్భాల్లో ఏంటంటే జరగవు, కాబట్టి ఒకసారి జాగ్రత్తగా చూడాలి. అలాగే మేనేజ్మెంట్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ది బెటర్ H2 మార్జిన్స్ మైట్ నాట్ హోల్డ్ అప్ యాజ్ వెల్ అని చెప్తున్నారు. అంటే మేనేజ్మెంట్ చెప్పింది వర్కౌట్ అవ్వదు అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నారు. కానీ టాటా ఎల్ఎక్స్ఐ మంచి కంపెనీ, అస్తమానం డిస్కౌంట్లో దొరకదు. కానీ టాటా ఎల్ఎక్స్ఐని ఇంకొకసారి స్టడీ చేసి, బిజినెస్ గురించి స్టడీ చేసి, టెక్నికల్గా ఇన్స్టిట్యూషన్స్ యొక్క బయాడస్ ఎక్కడ ఉన్నాయో చూసి నేను అప్కమింగ్ వీడియోస్లో మన ఛానల్లో చెప్తాను. అందాక కాస్త ఓపిక పట్టండి అని చెప్తాను.
చూడండి మరి సార్, రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండివిజువల్గా బయింగ్ జరిగింది. ఎందుకంటే సో ఈ పర్టికులర్ ఏరియా నుంచి షార్ట్ కవరింగ్ కావచ్చు, ఫ్రెష్ బయింగ్ కావచ్చు జరిగింది ఇండివిజువల్గా. అర్థమవుతుందా? అదనమాట. సో అయితే ఏంటంటే రిలయన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ఏరియాలో మాట్లాడాను, ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒకసారి చూడండి అని. సో టెక్నికల్గా అయితే కనుక సో 1086 1035 ఉంది. కానీ రిలయన్స్ లాంటి కంపెనీ ఖచ్చితంగా ఈ లెవెల్కి వస్తుందని మనం చెప్పలేము. అందుకని బాగా డిప్ అయినప్పుడు కొద్దిగా స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడటం క్లోజ్గా, ఇలాంటి లెవెల్ కోసం వస్తే కనుక కొంచెం బల్క్లో స్టడీ చేసే పాయింట్ ఆఫ్ వ్యూలో చూడటం. సో రాకుండా నిఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఇక పైకి వెళ్తుంది అనుకుంటే కొద్దిగా స్టడీ చేసుకోవటం, ఇలాగేంటంటే దఫదఫాలుగా చేసుకోవాలి. అంతేగాని ఒకే రోజు ఎప్పుడు కూడా స్టాక్ మార్కెట్లో గుమ్మరించేది కాదు, స్టడీ చేసేది కాదు. కాబట్టి జాగ్రత్తగా చూడండి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. సో అది ఫ్రెండ్స్, రిలయన్స్ నిలబడటం వల్ల ఇలా మనకి నిలబడిపోయింది. సో లేకపోతే ఏంటంటే ఇంకా ఘోరంగా ఉండేది వాళ్ళ ఫాలు. చూడండి ఫ్రెండ్స్, అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాం. సో చూడండి ఫ్రెండ్స్, నిన్న మౌస్ పాయింట్ అనేది అప్డేట్స్ అయ్యి కర్సర్ కనిపించలేదు నేను చెప్పింది. ఒకసారి చూడండి, ఈ రెడ్ క్యాండిల్ కనిపిస్తుందా? ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా చూడండి. రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా, ఈ గ్రీన్ క్యాండిల్ డౌను, ఈ రెడ్ క్యాండిల్ క్లోజింగ్ ఏరియా ఇదేనా? మోస్ట్లీ చూడండి, ఇక్కడ సి దగ్గర వాల్యూ ఎంత కనిపిస్తుందో 50,372. ఆ క్లోజింగ్ ఏరియా కొద్దిగా పై ఏరియా తీసుకున్నాను, కొద్దిగా కింద ఏరియా కూడా తీసుకున్నాను. అర్థమవుతుందా? విక్ ఇక్కడ దాకా ఉంది కాబట్టి తీసుకున్నాను. ఈ ఏరియాలో ఏముంటాయి? సో ఇక్కడ గ్యాప్ అప్ అయింది కదా, గ్యాప్ అప్ అయ్యి ర్యాలీ అయిపోయింది, రాలేదు కదా. అంటే చూడండి, ఈ రెడ్ క్యాండిల్ యొక్క క్లోజింగ్ ఏరియా నుంచి కిందంతా కూడా ఏంటంటే బై ఆర్డర్స్ పెండింగ్ ఉన్నాయి. సో ఈ సెల్లర్ ఆ ఏరియాలో లేడు, అందుకే గ్యాప్ అప్ అయింది, వెళ్ళిపోయింది. ఆ రోజైతే కిందకు వచ్చి ఉంటే కనుక ఈ సెల్లర్ అంటే ఈ బై ఆర్డర్స్ క్లియర్ అయ్యాయి. కానీ ఈ బై ఆర్డర్స్ అంతే పెండింగ్లో ఉండిపోయినాయి. సో ఆ మార్కెట్ ర్యాలీ అయ్యకుండా వెళ్ళిపోయింది. అప్పుడు పైకి వెళ్ళాలని ఇంటెన్షన్ ఉంది. కానీ మార్కెట్ రీసెంట్గా ఏంటంటే డౌన్ ట్రెండ్ నడుస్తుంది. డౌన్ ట్రెండ్ నడుస్తున్నప్పుడు మీకు గుచ్చి చెప్పాను, ఈ పట్టణ ఏరియాలో బై ఆర్డర్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు సెల్ ఆఫ్ చేసుకుంటూ వస్తున్నారు కాబట్టి కొంత ప్రాఫిట్ బుకింగ్ చేసుకోవాలి కదా. చూడండి, కంటిన్యూగా సెల్ ఆఫ్ చేయడం కూడా స్టాక్ మార్కెట్లో సాధ్యం కాదు. ఎందుకంటే బాగా పడిపోతూ ఉంటే అందరూ సెల్ మోడ్లోకి వెళ్తారు, బై ఆర్డర్లు దొరకవు. సో కాబట్టి ఏంటంటే వాళ్ళ ఏరియాకి తెప్పించి సో వాళ్ళే బై చేస్తున్నారు. వాళ్ళే రాహువు, వాళ్ళే కేతువు, వాళ్ళే శని, వాళ్ళే కుజుడు. అర్థమవుతుందా? అదే గ్రహణాలు. అర్థమవుతుందా? కాబట్టి ఏంటంటే సెల్ ఆఫ్ చేసుకుంటా షార్ట్స్ ఏంటంటే కవర్ చేశారు. సో చూడండి, సెల్ ఆఫ్ చేశారు. ప్రాఫిట్ బుకింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళ ఏరియాలో వాళ్ళు ఏంటంటే షార్ట్స్ కవరింగ్ ర్యాలీ అది. సో మళ్ళీ ఏంటంటే సెల్ ఆఫ్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటంటే ఈ జోన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తారు. ఇది నేను మొన్న కూడా చెప్పాను. అయితే మీరు నెక్స్ట్ డే బ్రేక్ చేస్తారని మీరు అనుకుంటారు. సో అలా ఉండదు. ఎందుకంటే ఒక రేంజ్లో సెల్ ఆఫ్, షార్ట్స్ కవరింగ్ కూడా ఒక రేంజ్లో జరుగుతూ ఉంది. మార్కెట్ పరిస్థితులకు అనుకూలంగా ఏంటంటే వచ్చే డేటాని చూసుకుంటా వాళ్ళు ఏంటంటే దీన్ని బ్రేక్ చేసే ప్రయత్నం చేస్తారు. సో ఇండియన్ స్టాక్ మార్కెట్ లాంటి దాంట్లో ఏంటంటే డౌన్కి వెళ్తున్నప్పుడు సెల్ ఆఫ్ చేయొద్దని అంటారు. ఎందుకంటే సడన్గా ఎప్పుడైనా తిరిగి కూర్చుంటుంది. ఎందుకంటే క్వాలిటీ స్టాక్స్ మన ఇండియన్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్స్ కాచు కూర్చుంటాయి. సో ఎక్కడ డిస్కౌంటెడ్ ప్రైస్ వాళ్ళకి నచ్చితే వాళ్ళు ఇమీడియట్గా బై చేసి కూర్చుంటారు. అందుకని ఏంటంటే డౌన్ ట్రెండ్తో పెట్టుకోవద్దు. అప్ ట్రెండ్ నడుస్తుంది, బాగా నిఫ్టీ డిస్కౌంట్ అయింది, బ్యాంక్ నిఫ్టీ డిస్కౌంట్ అయింది, బ్యాంక్ నిఫ్టీ పైనుంచి ఒక 15% డిస్కౌంట్ అయింది, నిఫ్టీ పైనుంచి ఒక 15% డిస్కౌంట్ అయింది, బోటమ్ అయ్యి ర్యాలీ అవుతుంది. అలాంటప్పుడు F&O చేసుకోవచ్చు, మీకు స్మూత్గా ఉంటుంది ర్యాలీ. కానీ ఇలాంటప్పుడు ఏంటంటే మీరు చూడండి ఫ్రెండ్స్, మీరు ఒక్క ఛానల్ మీకు సక్సెస్ రేట్ ఇచ్చుంటే, ఒక సోషల్ మీడియా మీకు వర్కౌట్ అయి ఉంటే నా ఛానల్ దాకా మీరు వచ్చి ఉండేవాళ్ళు కాదు. ఎందుకంటే నా ఛానల్ చాలా చిన్నది, అవునా, చాలా లిమిటెడ్ థింగ్. మన నాలెడ్జీ పాయింట్ ఆఫ్ వ్యూలో నాకున్న కొద్ది నాలెడ్జీ మీకు షేర్ చేస్తున్నాను కదా. ఇక్కడ దాకా చూడడం, మీరు రోజుకు 4-5 ఛానల్ కూడా మీరు వెరిఫై చేయరు. కానీ ఎందుకని వర్కౌట్ అవ్వు అంటే మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు అంతే, ఒక అడుగు అటు, ఒకరోజు ఇటు, ఒకరోజు పిడుగులాగా ఉంటుంది, ఒకరోజు బలుకు ఇలా ఉంటుంది, ఒకరోజు బుల్లలా వేస్తూ ఉంటుంది. కానీ ఓవరాల్ ఇంటెన్షన్ అయితే కనుక స్టిల్ డౌనే అంటాను. కానీ ట్రేడింగ్ చేయడానికి అనుకూలమైన సమయం కాదు అని చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ ఏరియాలో ఇంకా ఆర్డర్స్ ఉన్నాయి కదా. సో ఆ ఆర్డర్స్ తగిలినప్పుడు మళ్ళీ సడన్ స్పైక్స్ అవుతూ ఉంటాయి. మీరు వెళ్ళలేరు అట్లా. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఎంతో కొద్దిగా గొప్ప ఇన్స్టిట్యూషన్స్ యొక్క బై ఆర్డర్స్ని నేను ఐడెంటిఫై చేస్తున్నానని మీకు నాలెడ్జీ, అది నాకు ఎంతో కొద్దిగా గొప్ప నాలెడ్జ్ ఉంది అని మీలో ఎవరికైనా అనిపిస్తే, కొద్దిగా మందికైనా అనిపిస్తే, నేను F&O వద్దని చెప్పినప్పుడు ఆగండి. సో నాకు నాలెడ్జ్ లేదనిపిస్తే నా ఛానల్ చూడటం ఎందుకు, వేరే ఛానల్కి వెళ్ళండి అని సబ్స్క్రైబ్ చేయండి. నేనేం ఫీల్ అవును దానికి. కొద్దిమంది అయినా వాళ్ళు మన దగ్గరికి వచ్చారు అని అంటే వాళ్ళకి ఎడ్యుకేట్ చేయటం, వాళ్ళకి ఎడ్యుకేషనల్ గైడెన్స్ ఇచ్చి వాళ్ళని ఇండివిజువల్గా గ్రో చేయటం, అదే నాకు ఎప్పుడు కూడా సాటిస్ఫాక్షన్ ఇస్తుంది.
సో అది ఫ్రెండ్స్ మనకి ఈ వీకెండ్ వీడియో. సండే వీడియోలో మరింత విపులంగా రకరకాల స్టాక్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అలాగే ఈ ప్రీ మార్కెట్కి సంబంధించిన వీడియో నేను గతంలో చేశాను, మరలా చేయమంటారా? కొత్త వాళ్ళ కోసం మళ్ళీ కొత్త ఎగ్జాంపుల్ కానీ దాన్నే మళ్ళీ బెటర్గా ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకొని చెప్పే ప్రయత్నం చేస్తాను. అలాగే వీకెండ్ వెబినార్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎట్టి పరిస్థితుల్లో మిస్ అయ్యొద్దు. ఎస్పెషల్లీ కొత్తగా డీమ్యాట్ అకౌంట్ క్రియేట్ చేసుకొని మీకు మార్కెట్లో ఏం నాలెడ్జ్ లేదన్న వాళ్ళకి క్యాండిల్ స్టిక్ అంటే ఏంటో చెప్తా, నేను ఈ లాజిక్ చెప్పే ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తానన్నమాట. సో అది ఫ్రెండ్స్, వీకెండ్ వెబినార్లో కలుద్దాం. బాయ్, గుడ్ డే.